గాజా వివాద పరిష్కారానికి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తెచ్చిన ప్రతిపాదన స్వాగతించారు ప్రధాని మోదీ. ట్రంప్ నిర్ణయంతో పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందన్నారు. బీజేపీ సీనియర్ లీడర్ విజయ్ కుమార్ మల్హోత్రా మరణం పార్టీకి తీరని లోటన్నారు ప్రధాని. దేశ రక్షణలో త్రివిధ దళాల ఐక్యత కీలకమని చెప్పారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇజ్రాయెల్ గాజా వివాదం ముగింపునకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నాలను మెచ్చుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ట్రంప్ తెచ్చిన ప్రణాళిక పాలస్తీనా ఇజ్రాయెల్ ప్రజలకు దీర్ఘకాలిక శాంతిని అందించే మార్గమన్నారు. ఇది పాలస్తీనా ఇజ్రాయెల్తో పాటు పశ్చిమాసియాలో స్థిరమైన శాంతి, అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఈ మేరకు ట్రంప్ను అభినందిస్తూ ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. బీజేపీ సీనియర్ లీడర్, ఢిల్లీ బీజేపీ తొలి అధ్యక్షుడు విజయ్ కుమార్ మల్హోత్రా మరణంపై విచారం వ్యక్తం చేశారు పీఎం మోదీ. భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అలాగే విజయ్ మల్హోత్రా ఫ్యామిలీ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఢిల్లీలో పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారన్నారు. ప్రజా సమస్యలపై ఎంతో అవగాహన ఉన్న వ్యక్తిని కోల్పోవడం బాధాకరమన్నారు. కుటుంబ సభ్యులకు బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు మోదీ. త్రివిధ దళాల ఐక్యతతోనే దేశ భద్రత సాధ్యమన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఢిల్లీలో జరిగిన ట్రై సర్వీసెస్ సెమినారులో పాల్గొన్నారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీల మధ్య సమన్వయం ఎంతో కీలకమని తెలిపారు. మారుతున్న యుద్ధ రీతులకు అనుగుణంగా సైన్యం సిద్ధం కావాలని సూచించారు. త్రివిధ దళాల ఐక్యతకు ఆపరేషన్ సింధూర్ ఒక చక్కని ఉదాహరణ తెలిపారు. సమాచార వ్యవస్థకు సైబర్ దాడులు పెను సవాలుగా మారాయన్నారు. సైన్యంలో అవసరమైన సంస్కరణలు చేపడుతున్నట్టు తెలిపారు రాజ్నాథ్. एयर स्पेस और साइबर स्पेस सभी डोमेन्स आपस में ये गहराई से जुड़ गए हैं। अभी हाल ही में हमारी सेनाओं ने ऑपरेशन सिंदूर को अंजाम दिया है। इसके लिए मैं आप सबको और तीनों सर्विसेज के अपने सेना के अधिकारियों और जवानों को मैं बधाई देता हूं। और यह ऑपरेशन इस बात का प्रमाण है कि जब हमारी सेनाएं आपस में मिलकर काम करती हैं तो उनकी कंबाइंड स्ट्रेंथ कितनी बढ़ जाती है, यानी बड़ी से बड़ी चुनौती का भी मुकाबला करने में वह सक्षम हो जाती हैं और उस चुनौती पर विजय प्राप्त करती हैं. బిహార్లో ఓటర్ లిస్టుల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పారదర్శకంగా జరిగిందన్నారు బీజేపీ నేతలు. అక్రమ చొరబాటుదారులకు దేశంలో చోటు లేదన్నారు. ఈసీ పనితీరుపై విపక్షాల ఆరోపణలు అర్థం లేనివని విమర్శించారు కాషాయ నేతలు.